జై హో. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. చరిత్రలో ఒకరుగా కాదు, చరిత్రకే ఒకరుగా మిగలాలి. దశాబ్దాలుగా వేలాది విద్యార్థులను ప్రభావితం చేసిన ఆ చరిత్రకారుడు అదే చేశారు. ఒకనాడు హెచ్సియులో వాణిజ్య వ్యవసాయ పాఠాలు చెప్పిన ఆ మాస్టారు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తను పుట్టిన గడ్డకు తరలి వెళ్లి ఉద్యాన సేద్యం చేపట్టారు. కర్షకుడిగా కొత్త చరిత్ర రాస్తున్నారు. ఇక అక్షరం ముక్కరాని ఓ కన్నడ కస్తూరి బెంగళూరులో వ్యాపారవేత్తగా మారి ఆదర్శ నమూనాగా నిలిచారు. విభిన్న ప్రేరణ కథనాల జైహో మీకోసం. జై హో. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన మూడో తరం ఉపాధ్యాయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో నిన్నటి ఆచార్యుడు. ఆయనే ప్రొఫెసర్ కెఎస్ఎస్ శేషన్. రెవల్యూషన్ అయినా చారిత్రక ఎవల్యూషన్ అయినా ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించిన ఆ చరిత్రకారుడు ఇప్పుడు కర్షకుడిగా మారారు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలో ఉద్యాన సేద్యం చేపట్టి నవచరిత్ర రాస్తున్నారు. మట్టి పరిమళాల మధ్య పంట చేలో పొదరిళ్లు కట్టారు. బొల్లారం అస్వికతల తిరుగుబాటైనా, బోల్షేవిక్ రెవల్యూషన్ అయినా, కరవు కాటకాలను దూరం చేసిన కాటన్ దొర కబుర్లు, వాణిజ్య వ్యవసాయాలు, తెల్లదొరతనంపై తిరుగుబాటుతో ఉరికొయ్యల ఊయలలూగిన వీరులైన పాలెగాళ్లు, అన్ని చరిత్రలన్నీ కళ్ల ముందుంచే ఆ మాస్టారు ఓ నడుస్తున్న చరిత్ర. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసిన ఆ ఆర్థిక చరిత్రకారుడు ప్రొఫెసర్ శేషన్ తమ చరిత్ర, మూలాలు, సంస్కృతి తెలియని వ్యక్తులు, వేర్లు లేని చెట్ల లాంటి వారని అంటారు జమైకా రచయిత మార్కస్ గర్వే. అంటే తమ గుర్తింపును కాపాడుకోవాలంటే వారి పుట్టిన గడ్డతో, ప్రజలతో బంధాన్ని కొనసాగించాలి. శేషన్ కుటుంబం విశ్వసించేది ఇదే. మాది సొంతూరు ఇక్కడికి దగ్గరే అండి. అబౌట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఆ గ్రామంలోనే. మా ఫాదర్ అక్కడ హెడ్ మాస్టర్గా ఉండేవారు స్కూల్లో. మా మదర్ హౌస్ వైఫ్. ఎలిమెంటరీ స్కూల్ అంతా కూడా ఇక్కడే చదివాము. ఇక్కడ ఐరాల అని హై స్కూల్ ఉంది, అక్కడ ఎస్ఎస్ఎల్సి ఇక్కడే చదువుకున్నా. దాని తర్వాత తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్, యూనివర్సిటీలో డిగ్రీ చేశాము. దాని తర్వాత ఎంఏ మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం మదనపల్లిలో నేను లెక్చరర్గా పనిచేశాను. అక్కడి నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా వర్క్ చేసి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉండి అక్కడ రిటైర్ అయినా హైదరాబాద్లో. ఇప్పుడు ఈ చరిత్రకారుడు కర్షకుడిగా మారారు. చిత్తూరు జిల్లాలో స్వగ్రామం ఎర్రేపల్లిలో తన 8 ఎకరాల బంజరు భూమిని మామిడి తోటగా మార్చారు. ఇది మా ఫ్యామిలీ ప్రాపర్టీ అండి. దాదాపు 40 ఏండ్లు ఇది వ్యవసాయం మాత్రం చేస్తున్నాము. 2002 ఏప్రిల్లో దీన్ని ప్రారంభించాము. దీన్ని ఒక పద్ధతిలో మామిడి తోపు పెంచాలనేటువంటి ఉద్దేశం ఏర్పడిన తర్వాత మేము ఈ 2.5 yearsగా దీనికి కాన్సన్ట్రేట్ చేసి మొదట కంచె వేపించేసాం చుట్టూ. బోధనకు, చారిత్రక పరిశోధనకు అంకితమైన శేషన్ ఎందరో పరిశోధకులకు గైడ్గా దిశా నిర్దేశం చేశారు. అకాడమిక్ లైఫ్ నుంచి టు కమ్ ఫర్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఈజీ ఆర్ స్మాల్ థింగ్. ఎందుకంటే దాదాపు 40 years అకాడమిక్లో ఉండి ఐ హ్యావ్ టాట్ ఎట్ ఎంఏ లెవెల్ అండ్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 9 PhDs, అబౌట్ 25 MPhils. పూర్తి కూడా అకాడమిక్ వరల్డ్లోనే నిర్ణయించుకొని హైదరాబాద్లో సెటిల్ కావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ డెసిషన్. శేషన్ జీవిత భాగస్వామి కెఎస్ రాజేశ్వరి ప్రకృతి ఆరాధకురాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఎదిగి వచ్చిన మూలాలు, ఈ మట్టి పరిమళాలను పిల్లలు మరిచిపోరాదని ఆకాంక్షించారు. శేషన్ ఆమె కలల సాకారానికి స్వగ్రామానికి వచ్చి మామిడి తోట వేసి పొదరిల్లు లాంటి ఫామ్ హౌస్ నిర్మించారు. కల నిజం కాకముందే దూరమైన సతీమణి జ్ఞాపకార్థం ఎర్రేపల్లిలో బస్సు షెల్టర్ నిర్మించారు శేషన్. వారి ఏకైక కుమార్తె స్తపద ఓ ఆర్కిటెక్ట్ ను వివాహం చేసుకున్నారు. కుమారుడు కేదార్నాథ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, కోడలు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. వీరంతా హైదరాబాద్ లో నివసిస్తున్నారు.
కుటుంబంలో కొంతవరకు ఇది డిస్లొకేషన్, ఎందుకంటే మా పిల్లలంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు, కానీ దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్, కాబట్టి నిశ్చింతగా ఇక్కడ ఉండేటువంటి అవకాశం లభించింది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో చిన్న ఫామ్ హౌస్ తయారు చేసాం. మా పూర్వీకులు దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ దేర్ గుడ్ విల్ హియర్. ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఇప్పుడు దో ఐఎమ్ అలోన్ సెవరల్ వీక్స్ ఐ స్టే హియర్. ప్రొఫెసర్ శేషన్ తమ కుటుంబంలో 3వ తరం ఉపాధ్యాయుడు. ఆయన తాత ఒక అధ్యాపకుడు, తండ్రి ఉపాధ్యాయుడే. తనయుడు శేషన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. బోధన, పరిశోధన ఆయనకు ప్రాణం. వ్యవసాయం చేస్తున్నా విద్యాంశాలపై తన ఇష్టం కొంచెం కూడా తగ్గలేదు. మేము దీనిపైన వ్యవసాయాన్ని ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్ చూసేవాళ్ళం, కానీ మా కుటుంబ నేపథ్యం ఏంటంటే ఉపాధ్యాయులుగానే ఉన్నారు కాబట్టి ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళెవరికి కూడా భూములు ఉండేవి. శేషన్ రాసిన ఎర్లీ యాంటీ బ్రిటిష్ రీవోల్ట్స్ ఇన్ ఆంధ్ర అనే పుస్తకం ఆంధ్ర, హైదరాబాదులో బ్రిటిష్ వ్యతిరేక తొలి తిరుగుబాట్లు పేరుతో తెలుగులో ప్రచురితమైంది. తెలుగు అకాడమీ అభ్యర్థనతో తన ఆంగ్ల పుస్తకాన్ని శేషన్ స్వయంగా తేనీగించారు. శేషన్ పాలెగారుల వీరోచిత గాథలను ఎంతో ఆసక్తిదాయకంగా వివరిస్తారు. పాలెగాడి కోట ముందు టీవీగా నిలుచొని ఆయన ఆ చరిత్ర వివరిస్తుంటే ఆరు బయట తరగతి గదిలా బావుంటుంది. ఈ కొండకు దుర్గం అని పేరండి. విజయనగర సామ్రాజ్య కాలం నుంచి కూడా పాళేగారులని ఉండేవాడు. ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో పుల్లూరు పాళేగారు పాలించేవాడు. శత్రువులు వచ్చిన సందర్భంలో ఈ కొండపైకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద కోట కట్టుకుండేవాడు. 1804లో అంటే దాదాపు 220 సంవత్సరాలకు ముందుగా బ్రిటిష్ వారికి ఈ పాళేగారులకు యుద్ధం జరిగింది. పుల్లూరు పాళేగారిని ఎదిరించినప్పుడు కంపెనీ సైనికులంతా కూడా వచ్చి తమ ఫిరంగులతో ఈ కొండపైన స్థావరం ఏర్పరచుకున్నటువంటి పాళేగారిని వాడు అటాక్ చేశారు. వాళ్ళ ధాటికి భయపడి అతను కిందికి ఆ జత్తు నుంచి కిందికి దిగేసి ప్రక్కన ఉండేటువంటి కడప జిల్లాకు వెళ్ళి అక్కడ థామస్ మన్రోకు లొంగిపోయాడు. దాని తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనకు ఈ ప్రాంతం అంతా కూడా రావడం జరిగింది. కరువు కాటకాలపై శాస్త్రీయ అధ్యయనంలో శేషన్ నిపుణుడు. ఈ కరువుల్లో అత్యధికం మానవులు తెచ్చినవేనని అంటారు. డొక్కల కరువు నుండి గొప్ప బెంగాల్ కరువు వరకు ఆయన వాటిని లోతైన మానవ వైఫల్యాలుగా, విషాదాలుగా చూశారు. ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు 36 ఆర్టికల్స్ రాశాను. దాంట్లో ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకరమైనటువంటి ఒక పబ్లికేషన్. పాళేగారుల విప్లవాన్ని గురించి, ఈ కొండపైన జరిగినటువంటి ఆ యుద్ధం గురించి కూడా రాయడం జరిగింది. తర్వాత ఇంకొక పుస్తకం ఫ్యామిన్స్ అండ్ ఫ్యామిన్ రిలీఫ్ మెజర్స్ అని చెప్పి రాయలసీమ ప్రాంతంలో కరువులు సంభవించడం, ఆ కరువులు కారణాలు ఏంటి, 19వ శతాబ్దంలో జరిగినటువంటి సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. లాభదాయక సేద్యంలో ఉద్యానవన పంట కీలకమని గుర్తించిన శేషన్ తన స్వగ్రామంలో మామిడి తోట వేశారు. 8 ఎకరాలు ఇది. ఈ 8 ఎకరాల్లోనూ 450 చెట్లు పెట్టాము. అందులో సగం తోటాపురి అంటే బెంగళూరు అంటారు, సగం నీలం చెట్లు పెట్టడం జరిగింది. గెస్ట్ హౌస్ లాగా ఒకటి కట్టుకున్నాము ఇక్కడ ఉండడానికి. ఇక్కడ చాలా స్వచ్ఛమైనటువంటి గాలి, మంచి కూరగాయలు దొరుకుతుంది. అమెరికన్ రచయిత హెన్రీ డేవిడ్ థోరో రాసిన వాల్డెన్ అనే పుస్తకం శేషన్ను ఎంతో ప్రభావితం చేసింది. మహాత్మా గాంధీని ప్రభావితం చేసిన పుస్తకం అది. ఈ పుస్తకంలో భావాలు శేషన్ మనసును తాకాయి. ఆయన జీవన శైలినే మారిపోయింది. డేవిడ్ థొరియో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి అతడు చాలా సాధించాడు. కానీ తర్వాత కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఊరికి దూరంగా వెళ్ళి తన యొక్క పొలంలో 2 years 2 months and 2 days హీ స్టేడ్ అలోన్. అది నేను చదివిన తర్వాత లెట్ us ఆల్సో ట్రై అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడే వచ్చి ఈ 2 yearsగా ఉండడం నాకు చాలా మానసికంగా చాలా ఉల్లాసాన్ని కలిగించింది. నగరం విడిచి వచ్చి ఓ మారుమూల గ్రామంలో ఎక్కువ కాలం స్థిరపడడం అంత తేలికేమీ కాదు. ఫార్మ్ పరంగా నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటిది ఏంటంటే ఇక్కడ చాలా సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు దెర్ ఇస్ నో మూమెంట్ విచ్ ఇస్ డల్. ఎవ్రీ మూమెంట్ ఈస్ వెరీ లివింగ్ అండ్ ఛాలెంజింగ్. ఆమెకు అక్షరం రాదనే కాని లోకాన్ని చదివారు. బతుకు పుస్తకంలో కొత్త అధ్యాయం ఆరంభించారు. తన పేరు కెంపమ్మ. ఒకనాడు ఎండ వాన లెక్క చేయక పశువులు కాశారు. హోళిదుర్గ అనే పల్లె నుంచి శ్రామిక మహిళగా దూరాలు నడిచారు. అది గడిచిన చరిత్ర. మరి ఇప్పుడు తనో వ్యాపారవేత్త.
వేతన జీవులు, మధ్యతరగతి ఆకలి తీర్చే రెస్టారెంట్ పెట్టి ఇంపైన ఆహారం అందిస్తున్నారు. సదాశయ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. వివాహ భోజనంబు. బెంగళూరుకు గుండెకాయ లాంటి పీడబ్ల్యూడీ ఆఫీసు దగ్గర యాత్రా స్థలాన్ని తలపించే ఈ ఆహారశాల పేరు అన్నపూర్ణేశ్వరి హోటల్. యజమాని కెంపమ్మ జీవన ప్రయాణం ఒకనాడు ఓ తోపుడు బండితో ఆరంభమైంది. నాడు లభించిన జనాదరణతో ఆమె అన్నపూర్ణేశ్వరి హోటల్కు యజమానిగా మారారు. ఆత్మస్థైర్యం, రుచి, శుచితో ఉండే ఆహారం, సేవాభావం ఇవన్నీ ఆమెను విజేతగా నిలిపాయి. నృపతుంగ రోడ్డుపై పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర 15 ఏళ్ల క్రితం ఆ హోటల్ను ప్రారంభించారు. అధికారులు, డ్రైవర్లు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రియమైన ప్రదేశంగా మారింది. మేము తొలుత హులిదుర్గ గ్రామంలో ఉండేవాళ్ళం. తర్వాత కనకపురలోని దొడ్డలహల్లికి మారిపోయాం. ప్రస్తుతం సుంకడ కట్టేలో ఉంటున్నాం. నా భర్త ప్రభుత్వ క్యాంటీన్ మూసివేసే వరకు అక్కడ పనిచేశాడు. మూసివేసిన తర్వాత కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కానీ మా వారు అందులో చేరడానికి ఇష్టపడలేదు. ఓ చిన్న టీ స్టాల్లో పనిచేశారు. దురదృష్టమేమిటంటే ఆయన రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యారు. మా వాళ్ల నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఉద్యోగులే అండగా నిలిచారు. బెంగళూరులో ఉంటున్న కెంపమ్మ కునిగల్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. 25 ఏళ్ల క్రితం భర్త ఆకస్మిక మరణంతో పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర వీరి క్యాంటీన్ మూతపడింది. తర్వాత కుటుంబ పోషణ కోసం తోపుడు బండి కొని అందులో ఆహారాలు విక్రయించడం ఆరంభించారు. అయితే హోటల్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. నా తండ్రి మద్దూరు, చెన్నపట్నంలో చిన్న హోటళ్లు నడిపేవారు. ఎదుగుతున్న వయసులో నేను చదువు మీద దృష్టి పెట్టలేదు. ఆ హోటళ్లలో పనిచేస్తూ గడిపాను. చదవటం, రాయటం నేర్చుకోలేదు. కానీ అందరితో మంచిగా ఉంటాను. ఆ పరిచయాలతో సంతృప్తిగా ఇలా సేవ చేయడానికి నిశ్చయించాను. ఎన్ని సవాలు ఎదురైనా ఈ వ్యాపారం కొనసాగిస్తాను. కెంపమ్మ అన్నపూర్ణేశ్వరి హోటల్ రాగి ముద్ద, పొంగల్, బొబ్బట్లు, సాంబారన్నం తదితర దక్షిణ భారత వంటకాలను అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ప్లేటు బజ్జీ, పప్పుచారు, రాగి ముద్ద కలిపి 40 రూపాయలు. మెనూ రోజూ మారుతుంది. రోజువారీ కూలీలు, డ్రైవర్లు, హౌస్ కీపర్లు ఇక్కడ వంటవాళ్లుగా నియమించుకుని సవాళ్లను లెక్కచేయక కష్టకాలంలోనూ కెంపమ్మ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అప్పట్లో నా దగ్గర డబ్బులు లేవు. నా భర్త మా ఊరు తిరిగి వచ్చేయమని చెప్పాడు. మా అమ్మ, నాన్నని, మా బిడ్డను చూసుకుంటానని అన్నాడు. అయితే నేను నా కారణాల వల్ల ప్రజలకు ఆహారం అందచేయడం నిలిపివేయకూడదని నిశ్చయించాను. ఈ వ్యాపారం కొనసాగించేందుకు నా గాజులు తాకట్టు పెట్టాను. దేవుని దయతో ఇప్పుడు నా దగ్గరే 20 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ హోటల్కు రోజు కనీసం 100 నుంచి 150 మంది అతిథులు వస్తుంటారు. కానీ కోవిడ్ కంటే ముందు ఈ సంఖ్య 200 వరకు ఉండేది. ఇక్కడ ఉదయం నిర్ణీత వేళల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం లభ్యమవుతున్నాయి. నేను విద్యాశాఖలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను ఈ హోటల్కి ఎప్పటి నుంచో వస్తున్నాను. భోజనం శుచిగా, రుచిగా ఇంట్లో వండినట్లే ఉంటుంది. కెంపమ్మ దాతృత్వంలోనూ పెద్ద చేయి. ఆమె సుంకుడ కట్టెలో నివసిస్తున్నారు. ఎవరి దగ్గర విరాళాలు తీసుకోరు. చిత్తు కాగితాలు ఏరే వీధి బాలలు, ఇంకా దివ్యాంగులు 25 మందికి ఆమె రోజూ ఉచితంగానే ఆహారం అందిస్తున్నారు. 2020-21 లాక్డౌన్ వేళ వలస కార్మికులకు ఉచితంగా భోజనం పెట్టారు. కోవిడ్-19 వేళ వివిధ ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేశాం. గతంలో పెరుగుతున్న ఖర్చులతో మేము బియ్యం, సాంబారు, బజ్జీ, రాగి ముద్దతో కలిపి 50 రూపాయలకే భోజనం అందిస్తున్నాం. చదువుకోలేదనే కాని సమాజాన్ని చదివారు. మహిళా సాధికారత అవశ్యమని, అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరని కెంపమ్మ చెబుతూ ఉంటారు. సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. నన్నంతా అన్నపూర్ణేశ్వరి అంటారు. అందరికీ ఆహారం అందించడంతో ముడిపడిన పేరు ఇది. 4 సభ్యుల కుటుంబానికే వంట చేయడం కష్టమంటూ నీవెలా చేస్తున్నావమ్మా అని ప్రశంసిస్తారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కారు. వారు స్వతంత్రంగా జీవించాలనేదే నా కోరిక. ధైర్యంగా ఉండాలి. తోపుడు బండే బతుకుబండిగా ఉన్న రోజులు దాటేశారు. ఇప్పుడు కెంపమ్మ హోటల్ యజమాని అయ్యారు.
చిన్న ప్రయత్నంతో గొప్ప ప్రభావాన్ని చూపుతాయని కెంపమ్మ అన్నపూర్ణేశ్వరి క్యాంటీన్ కథ నిరూపిస్తోంది. చిన్నప్పుడు సరైన పోషకాహారం లేకుండానే బతికాం. ఇప్పుడు దైవేచ్ఛ కావచ్చు, ఇతరులకు ఆహారం వడ్డించడంతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ನಾವೆಲ್ಲರಿಗೂ ಊಟ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ, ನನಗೆ ಅದೇ ಸಂತೋಷ. తలుచుకుంటే మనల్ని మనం మలుచుకుంటే ఏ రంగంలో అయినా అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్న ప్రొఫెసర్ KSS శేషన్, అక్షర పరిజ్ఞానం లేకున్నా లోకజ్ఞానంతో వ్యాపార విజేతగా నిలిచిన కెంపమ్మ వేర్వేరు రంగాల్లో ప్రసిద్ధులు, ప్రేరణా శక్తులు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.